హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం. తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్ వాహులకు ఒక గొప్ప 2 శుభవార్తలు అయితే తీసుకురావడం జరిగింది. అదేవిధంగా కొన్ని సంబంధించిన ఎలిజిబిలిటీ కేటగిరీ కింద ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోను కూడా చూడడానికి ప్రయత్నించండి. అదేవిధంగా వీలైన త్వరగా వీడియోను కూడా అందరూ కూడా షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే ఆసరా పింఛన్ వాహులకు 416 రూపాయలు 616 రూపాయలకు సంబంధించి 2 శుభవార్తలు. వీళ్ళకు రద్దు, వీరికి మాత్రమే జమ. తెలంగాణలో ఆసరా పింఛన్ల కోసం వెయిట్ చేస్తున్న చాలామంది పెన్షన్దారులకు పెన్షన్లు ఎప్పుడు వస్తాయని చాలామంది వెయిట్ చేస్తున్న తరుణంలో ప్రభుత్వం అయితే ఒక గొప్ప శుభవార్త అయితే తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మరొక బ్యాడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది. అయితే వీటికి సంబంధించిన ముందరగా 2 శుభవార్తలు అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. అవి ఏంటి అంటే, గత హయాంలో కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడే మనకు ఆసరా పింఛన్లు అనేవి ప్రభుత్వ ఉద్యోగులకు, అదేవిధంగా ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో 1వ తారీఖున జీతాలు ఏ విధంగా పడుతున్నాయో అదేవిధంగా పెన్షన్లు కూడా 2016 రూపాయలు 3016 రూపాయల ఆసరా పింఛన్లు అనేవి 1వ తారీఖున వారి ఖాతాలో జమ అయినాయి. ఈ విషయం అయితే కూడా అందరికీ తెలిసిందే. ఎందుకంటే కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడే పెన్షన్ అనేదివి, అదేవిధంగా రైతు బంధు అనేదివి సకాలంలో అందరికీ అందే విధంగా ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తూ ఉంది. కానీ ఇప్పుడు మనకున్న కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇచ్చిన మేనిఫెస్టోలో అయితే 6 గ్యారెంటీలు ఉన్నాయో ఇస్తామని చెప్పిన ప్రభుత్వం అయితే ఇంకనైతే నడకన సాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆసరా పింఛన్ల వాహులు దాదాపుగా ఎన్నో రోజుల నుంచి ఎన్నో నెలల నుంచి వెయిట్ చేస్తున్న తరుణంలో, ఎందుకంటే చాలామంది కూడా దాదాపు 4,016 రూపాయలే కదా, ఇవేం సరిపోతాయి అంటే ఇవేందుకులే అని చాలామంది వాపుతున్నారు. ఎందుకంటే కొన్ని కుటుంబాలు అయితే ఈ యొక్క వచ్చే పెన్షన్ తోటే, అదేవిధంగా మనకు రేషన్ బియ్యం ఉంటే, రేషన్ సరుకులు ఉంటాయి, వాటితోటే వారి యొక్క జీవనాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో చాలామంది మన ఛానల్కి అయితే వచ్చి వారి యొక్క గోడునైతే విలిపించుకున్నారు. ఎందుకంటే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇంకా పెన్షన్ ఎప్పుడు ఇస్తారు సార్ అని చాలామంది వాపుతున్న తరుణంలో వీటిపై అయితే ప్రభుత్వం దృష్టికి అయితే చాలా వరకు అయితే తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం అయితే సానుకూలంగా స్పందించి ప్రస్తుతానికైతే 2 శుభవార్తలు అయితే చెప్పడం జరిగింది. అదేంటంటే తెలంగాణలో ఉన్న వృద్ధులకు, అదేవిధంగా వికలాంగులకు ఎవరైతే ఉన్నారో వికలాంగులకు సంబంధించి వారి యొక్క పెన్షన్ అనేది 4,016 రూపాయలు 6,016 రూపాయలు పెంచుతామని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది కూడా దాదాపు గతంలోనే చెప్పారు, కానీ వారికి అయితే చాలామంది కూడా 2,016 3,016 రూపాయలు ఇస్తున్నారు సార్ అని కూడా చాలామంది అయితే మనకు కామెంట్ రూపంలో తెలియజేయడం జరిగింది. వాటిని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క శుభవార్తలు అయితే ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. అదేవిధంగా కొందరికైతే ఈ యొక్క పెన్షన్ అనేది రద్దు కావడానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వారు ఎవరంటే ఆల్రెడీ మనం చాలా వీడియోలో చెప్పుకున్నట్లయితే ఎవరైతే బోగస్ సర్టిఫికేట్ పెట్టారో ఆ బోగస్ సర్టిఫికేట్ పెట్టిన వారందరూ కూడా పెన్షన్ అనేది రద్దు అయ్యే అవకాశం ఉంది. వీటి వలననే పెన్షన్ లేట్ అవుతుందని మనకు సీఎం గారు అదేవిధంగా ఉన్నత అధికారులు అయితే తెలియపరచడం జరిగింది. ఎందుకంటే ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఎవరైతే ఎలిజిబుల్ కాదో వీటిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అయితే లెక్కను బడ్జెట్ని అయితే తీసుకొని ప్రభుత్వం అయితే వీటిని బడ్జెట్ అయితే రిలీజ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి బోగస్ సర్టిఫికేట్ ఎవరైతే పెట్టారో వారికి మాత్రం పెన్షన్ అనేది రద్దయి, తర్వాత మిగతా వారు ఎవరైతే ఉన్నారో మిగతా వారికి అందరికీ ఎలిజిబుల్ క్యాండిడేట్కి మాత్రమే ఈ యొక్క పెన్షన్ అనేది వారి ఖాతాలో జమ చేయండి అని కూడా అధికారులకు అయితే సీఎం గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కలెక్టర్ అనుసారంగా జరుగుతాయని ప్రభుత్వం అయితే సానుకూలంగా స్పందించడం జరిగింది. ఎందుకంటే దీంట్లో కూడా చాలా వరకు కూడా దళారుల చేతిలోకి ఈ యొక్క పెన్షన్ అనేది వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు అక్కడికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారంటే తమ్ము పడతలేదని చెప్తారు, అడిగి పోతే తర్వాత అమ్మ మీద ఇది లేదని చెప్తారు. తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే అవన్నీ తీసుకున్న తర్వాత పెన్షన్ అనేది వాళ్ళే తీసుకోవడానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇట్లా మనకు చాలా వరకు కూడా చాలామంది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి, సార్ మాకు ఈ విధంగా అవుతుంది చాలామంది చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరైనా పెన్షన్ కోసం తీసుకోవడానికి వెళ్ళినట్లయితే 1కి 2 సార్లు మరి అక్కడ వెరిఫికేషన్ సక్సెస్ అయిందా, సక్సెస్ కాలేదా, మరి పెన్షన్ వస్తుందా లేదా అది పూర్తిగా మీరు తెలుసుకున్న తర్వాతనే మీరు అక్కడ నుంచి అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలామంది కూడా దళారుల చేతుల్లోకి పెన్షన్ అనేది వెళ్ళిపోయే అవకాశాలు అయితే 100కి 200% ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ క్యాండిడేట్కి పెన్షన్ అందే యోచనలో ప్రభుత్వం అయితే ఈ యొక్క ప్రణాళిక అయితే సిద్ధం చేయడం జరిగింది. అదేవిధంగా ఫేస్ రికగ్నిషన్ కింద కొత్తగా ఒక సెర్ప్ అనే యాప్ అనేది తీసుకురావడం జరిగింది.
ప్రతి ఒక్కరు ఈ యొక్క యాప్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ముఖం ద్వారా పెన్షన్లను ఇచ్చేయొచ్చన్న ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తూ ఉంది. ఈ పెన్షన్ ద్వారానే కొత్తగా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పెన్షన్ అయితే ఇచ్చేయొచ్చని ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తూ ఉంది. మరిన్ని పెన్షన్ కోసం అదేవిధంగా లేటెస్ట్ అప్డేట్, లేటెస్ట్ న్యూస్ కోసం ఇప్పటికప్పుడు మన ఛానల్ని వాచ్ చేస్తుండండి. అదేవిధంగా వీలైనంతగా వీడియో అంతా కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఆల్.